పూరా లోకల్. జూబ్లీస్ ప్రాంతంలో ఏకవై ఫౌండేషన్ పేరుతో ఇక్కడ మనకి అంజన్ కుమార్ యాదవ్ గారు అయితే కనుక ప్రజలందరికీ ఉచితంగా ఐకి సంబంధించి ఒక ఫౌండేషన్ ద్వారా అందరికీ ఉచిత శిక్షణ అనేది ఇప్పిస్తున్నారు. అలాగే వాళ్ళకి ఉచిత వీళ్ళకి మందులు కావచ్చు, అలాగే ఆపరేషన్స్ కూడా జరిపిస్తున్నారు. అయితే ఈ క్యాంపెయిన్ అనేది ఎన్ని రోజుల వరకు జరిగే అవకాశం ఉంది ఏంటనేది కూడా ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఈ క్యాంపెయిన్ ఎన్ని రోజుల వరకు ఎంతమంది జూబ్లీస్ లో ముఖ్యంగా బీద బడుగు బలైన వర్గాలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో పోయి తన కంటికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు అక్కడ చేయించుకోలేకపోతున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చేయాలని ఇక్కడ క్యాంపెయిన్ పెట్టి ఎవరికైతే కంటి చూపులు తక్కువ వాళ్ళకి అద్దాలు అవసరం ఉన్నాయా, ఏ పాయింట్ వరకు ఉంది అన్నీ కూడా టెస్ట్ చేయించి వాళ్ళకు ఉండే శుక్లాలు కంట్లో ఉంటాయి కదా క్యాటరాక్ట్, అది లేకుండా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం జూబ్లీస్ లో ఎంతమంది ఉన్నారో అంతమందికి అవైలబుల్ అయ్యి అందరి కంటి చూపు చూపించుకున్నంత వరకు కంటిన్యూ నడుస్తుంది. ఉచితంగా చేపిస్తారు. దీన్ని ఏకేవై ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది. అందరికి కూడా ఇప్పుడు మీరు చూస్తున్న వృద్ధులు వాళ్ళందరూ పెద్ద మనుషులు అందరు కూడా ఇది ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చిపెట్టినందుకు వాళ్ళందరూ వచ్చి చూపించుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళు హాస్పిటళ్లకు కార్పొరేట్ హాస్పిటల్లో పోలేదు కదా. అందుకోసం అక్కడైతే ఏ ఇలాజ్ జరుగుతుందో ఆ పెద్ద పెద్ద హాస్పిటల్లో అదే ఇలాజ్ కూడా ఇక్కడనే కంటికి సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా పరీక్షించి వారికి శుక్లాలు ఉన్నాయా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న కంటిలో అన్నీ కూడా వీళ్ళు వెరిఫై చేసి ఇచ్చారు అందరినీ. మళ్ళీ దీనికి పెద్ద దాఖాల్లో కూడా వాళ్ళు అవన్నీ ఆపరేషన్ తీసుకొచ్చి మళ్ళీ తీస్తారు. వాళ్ళు సెలెక్ట్ ఇక్కడ అందరినీ వాళ్ళ పేర్లు అన్నీ తీసుకొని వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ కార్లో వ్యాన్లో తీసుకుపోయి తీసుకొస్తారు. ఇక్కడ ఇప్పుడు 5 డివిజన్లు ఉన్నాయి. 5 డివిజన్లు మొత్తం జూబ్లీస్ కాన్సెస్లో 7 డివిజన్లో కూడా ప్రతి కూడలిలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం అందరికీ నిరుపేదలకు అందరికీ కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉండి వారికి కంటి చూపు ఉచితంగా సర్వీస్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం ఏకే ఫౌండేషన్. ఇక్కడ మరొక వాదన ఏంటంటే రేపు జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందుకే ప్రజలకి ఈ విధంగా చేస్తున్నారా మీరు అని చెప్పేసి కూడా అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీస్ ప్రజలకు కొత్త ఏం కాదు. 10-20 సంవత్సరాల నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నా, ఓటమి అయినా గెలిచినా ఇక్కడనే తిరుగుతుంటా. జూబ్లీలో వస్తుంటాయి, ఎలక్షన్ పోతుంటాయి. ప్రజాసేవే మా నిరంతరం ఏకేవై ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. అందుకోసం చేస్తున్నాం. సో ఈ ప్రాంతంలో ఇప్పుడే ఫస్ట్ టైం అంటారా, మీరు ఎప్పటి నుంచి ఇవి చేస్తూ వస్తున్నారు? సోషల్ వర్క్ ఎప్పటి నుంచే చేస్తాం, అవి పార్టీల తరఫున చేస్తుంటే ఇప్పుడు ఏకేవై ఫౌండేషన్తో ఫస్ట్ టైం చేస్తాం. ఫౌండేషన్ పెట్టి ఇక్కడ దాన్ని మాకు సంతోషం ఉంది. ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలు చేయడం ఫౌండేషన్ దీని ద్వారా ఇంకా అనేక ప్రోగ్రామ్స్ ఉంటాయి. యువకులకు, విద్యులకు, వితంతులకు, వికలాంగులకు, అన్ని వర్గాల వారికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏకే ఫౌండేషన్ ముందుండి సేవలు అందించడానికి దిక్కులేని వారికి దిక్కుగా ఏకే ఫౌండేషన్. ఎవరికైతే ఉండరో వారసులు లేక ఇబ్బందులు పడతారో వృద్ధులు అందరికి కూడా ఏకే ఫౌండేషన్ ఆదుకుంటుంది. సో దీని ముఖ్య ఉద్దేశమే అందరికీ ఉచితంగా ఈ సదుపాయాలు కల్పించడం అంటున్నారు. సో ఈ ప్రాంత ప్రజల యొక్క స్పందన కూడా ఏ విధంగా ఉంది? మీరు చూస్తున్నారు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు 100-200 మంది వచ్చి చేయించుకుంటున్నారు. అంతటా 5 డివిజన్లు కలిసి సాయంత్రం వరకు 1000 వచ్చేస్తారు. ఇది రేపు ఎల్లుండి కంటిన్యూ నడుస్తుంది. ఇది అందరి ఎంతమందికి ఉన్నారో అందరికి పరీక్ష చేసుకున్నంత వరకు నడుస్తూనే ఉంటుంది. అది అయినాక అది పెట్టి అక్కడ అన్నీ కూడా అద్దాలు ఇవన్నీ పడుతుంది.